మొదటి సినిమా రిలీజ్ అయ్యి 47 ఏళ్ళు అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఏమని పోస్ట్ చేశారు అంటే, సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న ఆయనను ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పటికే 155 సినిమాలు పూర్తి చేసిన మెగాస్టార్ తాజాగా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాది రాళ్ళు, కానీ ఆ తర్వాత నటించిన ప్రాణం ఖరీదు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు. రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై నేటికి సెప్టెంబర్ 22 అన్నమాట. అప్పటికి 47 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978 కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అనబడే నేను ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్గా అనుక్షణం నన్ను ఆదరించి అభిమానించిన తెలుగు ప్రేక్షకులకు, అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. నేటికి 158 సినిమాలు నేను పూర్తి చేసుకున్నాను అంటే అందుకు కారణం నిస్వార్థమైన మీ ప్రేమ. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివి, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కృతజ్ఞతతో మీ చిరంజీవి అని చెప్పారనమాట. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శంకర వరప్రసాద్ గారు నటిస్తున్నారు. శంకర వరప్రసాద్గా వచ్చే ఏడాదిలో సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర మూవీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండింటితో పాటు శ్రీకాంత్, ఓదెల, బాబీ దర్శకత్వంలోనూ చిరంజీవి సినిమాలు చేయనున్నారు. ఇది చిరంజీవికి సంబంధించిన విషయం అని చెప్పచ్చు. ఇలాంటి అప్డేట్స్ వెంట ఇస్తుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.